మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు సుగుణమ్మ గారు, అదే 3 పార్టీలు 6 గ్రూపులుగా మారి ప్రజలను మోసం చేస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే యలమంచిలి వైసీపీ ఇన్ఛార్జ్ కరణం ధర్మశ్రీ ఆరోపించారు. ఆధిపత్య పోరుతో ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. కూటమి పాలనపై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని ధర్మశ్రీ అన్నారు. అనకాపల్లి జిల్లా యలమంచిలిలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని వైసీపీ నిర్వహించింది. గుర్రప్ప కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కరణం ధర్మశ్రీ మాట్లాడారు. కూటమి ప్రభుత్వ దుర్మార్గపు పాలనను ప్రజల దృష్టికి తీసుకువెళ్లడమే ధ్యేయంగా వైసీపీ భావిస్తోందని కరణం ధర్మశ్రీ చెప్పారు. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గపు నిర్లక్ష్యపు నిర్లిప్తతో కూడుకున్నటువంటి వాళ్ళ ఆలోచన సరళి మార్చడమే ప్రధాన ప్రతిపక్షంగా మేము ప్రజల తరపు నుంచి ప్రశ్నించవలసిన బాధ్యత మాకు ఉందనే ఉద్దేశంతో ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం యలమంచిలో పెట్టడం జరిగింది. ఈరోజు కూటమి నాయకులు 3 పార్టీలు 6 గ్రూపులుగా ఉండి ప్రజలకు సంక్షేమం కోసం ఆలోచన చేయలేదు కాదు కదా, ఆధిపత్య పోరు కోసం తపన పడుతున్నారు తప్ప అయ్యో హామీలు ఇచ్చినటువంటి అమలు చేయాలనే ఆలోచన లేదు. 100% రూపాయలు కూడా ఇక్కడ ఆ రోజు SCZ వరకు మనం చూసుకున్నట్లయితే APICS ద్వారా ల్యాండ్ ఎక్వైర్ చేసినప్పుడు దాన్ని పర్యావరణం పరిరక్షించడం కోసం పచ్చదనం కోసం గ్రీన్ బెల్ట్ ఏరియా కింద 10% ఇవ్వాల్సింది ఇవ్వకపోగా అందులో ప్లాట్లు వేసేయడం, వాళ్ళ అనుయాయులకేమో అలాట్మెంట్ చేయడం, లేదు కొత్త పరిశ్రమకి ఏదైనా వస్తే కొన్ని తాయిలాలు తీసుకునే పరిశ్రమకి అది అలాట్మెంట్ చేయడం దుర్మార్గమైనటువంటి చర్య 1. 2, APICC అండర్లోకి వెళ్ళిన తర్వాత ల్యాండ్ కూడా నైట్ గ్రావెల్లో తరలించిపోయే కూటమి నాయకులు జనసేన తెలుగుదేశం వాళ్ళు ఎవరనేది వాళ్ళు చేసినటువంటి లారీ నెంబర్స్తో సహా జిల్లా అధికారులకి కలెక్టర్ దృష్టికి జడ్ఎంకి వీళ్ళందరికీ మేము అందించడం జరిగింది. ఇంతవరకు యాక్షన్ లేదు, యాక్టింగే తప్ప యాక్షన్ కనిపించట్లేదు. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గపు